రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా టీం ఇరకాటంలో పడింది. సినిమా గ్లిమ్సెస్ రిలీజ్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు సోషల్ మీడియాలో ఈ సినిమాని ఉతికారేస్తున్నారు. ఎవరికి ఇష్టం వచ్చిన పాయింట్ వాళ్ళు రేట్ చేసి సినిమాని ట్రోల్ చేస్తున్నారు. అసలు ఏం జరిగింది? సినిమా కంటెంట్లో ఏమైనా తప్పుందా? కాదు, సినిమా పేరులోనే అసలైన ఇరకాటం ఉంది. అదే ఆంధ్ర కింగ్. ఎవరికైనా అనిపించవచ్చు ఆంధ్ర కింగ్ సినిమా పేరు చాలా బాగుంది కదా, దీంట్లో తప్పేంటి అని. ఎవరైనా గ్లిమ్సెస్ చూస్తుంటే రామ్ ఆంధ్ర కింగ్ అంటే ఎవరో చెప్తాను. ఆంధ్ర కింగ్ యొక్క భీకరమైన అంటే వీరాభిమానం అనమాట. సో సినిమా థియేటర్కి వెళ్తాడు. నేను ఆంధ్ర కింగ్ తాలూకు అనగానే 50 టికెట్లు ఇస్తారు. ఆ 50 టికెట్లు తీసుకొని పరిగెత్తుకుంటూ ఆంధ్ర కింగ్ పోస్టర్, బిగ్ పోస్టర్ ఉంటుంది, ఆ పోస్టర్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ మనకి ఉపేంద్ర దర్శనం ఇస్తారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఎవరికైనా సరే ఆంధ్ర కింగ్ అనగానే మన ఆంధ్ర హీరోసే ముందు గుర్తొస్తారు. ఉపేంద్ర అనగానే ఎందుకు ఆంధ్ర కింగ్ అని పేరు పెట్టి ఉపేంద్ర అని సినిమాలో ఆంధ్ర కింగ్ నాకు చూపించారు అని చెప్పి చాలా మంది కన్సర్న్స్ రేజ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఈ సినిమా స్టోరీ ఏంటంటే ఒక ఉపేంద్ర ఫ్యాన్ రిలేటెడ్ స్టోరీ అనమాట. సో దానికి కొంచెం నేమ్ డిఫరెంట్గా పెట్టాల్సిన నాకు కూడా అనిపించింది. ఓకే, ఉపేంద్ర ఫ్యాన్ రిలేటెడ్ ఒక రియల్ స్టోరీని సినిమాగా తీస్తున్నారు. సో దట్ ఈస్ గుడ్. అది వీరాభిమాన పెట్టాల్సింది, డిఫరెంట్ ఇంకా చాలా చాలా పేర్లు ట్రై చేయాల్సింది. ఆంధ్ర కింగ్ అని వచ్చేటప్పటికి ఆంధ్రాలో చాలా మంది దాన్ని తీసుకోకపోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క ఫ్యాన్ బేస్ అయితే మనకు ఉంది. అంటే డిఫరెంట్ ఫ్యాన్ బేస్ ఉన్న అందరూ సినిమాని ఇష్టపడతారు. బట్ సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఎవరి ఫ్యాన్స్ అంటే ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, బాలకృష్ణ ఉన్నాడు, నాగార్జున ఉన్నారు, వెంకటేష్ ఉన్నారు, పవర్ స్టార్, చాలా మంది బిగ్ స్టార్స్ ఉన్నారు. ఇంతమందిని కాదని ఆంధ్ర కింగ్ అనే పేరు ఉపేంద్రకి ఇవ్వడం చాలా మందికి నచ్చలేదు. నాకు కూడా ఒక మూల అలాగే అనిపించింది. ఆంధ్ర కింగ్ అంటే చాలా మందికి మెగాస్టార్ గుర్తు రావచ్చు, పవర్ స్టార్ గుర్తు రావచ్చు, నట విశ్వరూపం గుర్తు రావచ్చు, నాగార్జున గారు, విక్టరీ, చాలా మంది, విక్టరీ వెంకటేష్, చాలా మంది గుర్తుకు రావచ్చు. కానీ థియేటర్లో ఆంధ్ర కింగ్ అని సినిమా పేరు పెట్టి ఉపేంద్రని చూపించడం చాలా మందికి నచ్చలేదు. అందుకనే ట్రోల్ చేస్తున్నారు. సో నాకు కూడా ఒక మూల ఈ పాయింట్కి సపోర్ట్ చేయాలనిపించింది. ఎందుకంటే సినిమాని సినిమాగా చూడాలి. సో తప్పుగా మనం కూడా తీసుకోకూడదు. సినిమా పేరేదో ఉంది అని చెప్పి మనం మాట్లాడకూడదని ఒక మూల ఉన్నా కానీ నిజంగానే కదా ఒక్కొక్క మూల ఆంధ్ర కింగ్ అని పెట్టి వేరే వాళ్ళని చూపిస్తున్నారు సినిమాలో అని చెప్పి తెలుగులో రిలీజ్ అవుతుంది. కాబట్టి మనం ఒక ఫ్యాన్ బేస్ని ఫాలో అవుతున్నప్పుడు విడివిడిగా చూడకూడదని నాకు తెలుసు. ఏంటంటే ఒక్కొక్క అంటే మనం చెన్నై అని తర్వాత టాలీవుడ్ అని కాలీవుడ్ అని డిఫరెన్షియేట్ చేయకూడదు. ప్రతి హీరోని సపోర్ట్ చేయాలి, ప్రతి సినిమాని సపోర్ట్ చేయాలి. బట్ ఆ పేరు వచ్చేటప్పటికి పేరుని కొంచెం ఆబ్జెక్ట్ అంటే కరెక్ట్ కాదేమో, కొంచెం మార్చాల్సిందేమో అని చెప్పి చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. సో చూద్దాము ఈ ట్రోల్ అనేది పాజిటివా నెగిటివా, మీలో ఎంతమంది ట్రోల్ కరెక్ట్ అనుకుంటున్నారు, ఎంతమంది ఈ సినిమాని ఉతికారేయడం రైట్ అనుకుంటున్నారు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే మిక్స్డ్గా ఉన్నానండి, అర్థం కావట్లేదు. ఎలా అంటే బేసిక్గా అంటే సినిమాని ఇష్టపడే వ్యక్తిగా 2 విధాలుగా ఆలోచించాలి. ఒకటి ఫ్యాన్ బేస్ గురించి, 2 సినిమా గురించి. ఇప్పుడు రెండింటి మధ్యలో అంటే మధ్యలో పడిపోయి సందిగ్ధంలో పడిపోయి ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పి. సో నాకైతే కొంచెం ఇటువైపే మొగ్గుతున్నాను. ఏంటంటే కొంచెం ఆంధ్ర కింగ్ కాకుండా వేరే పేరు పెట్టాల్సిందేమో అని చెప్పి. ఎందుకంటే ఆంధ్ర కింగ్ అనేది అంటే డైరెక్ట్గా ప్రొజెక్ట్ చేస్తుంది, ఉపేంద్రని ఆంధ్ర కింగ్గా చూపిస్తున్నారు సినిమాలో అని చెప్పి కొంచెం డైరెక్ట్గా ప్రొజెక్ట్ అవుతుంది. కాబట్టి కొంచెం ఫ్యాన్స్ మనోభావాలు దెబ్బతినడంలో తప్పు లేదేమో అన్న ఒక పాయింట్తో నేను ఇటే సపోర్ట్ చేస్తున్నాను. సినిమా పేరు కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుండేది. ఎందుకంటే ఒక అభిమాని వేరే అభిమాని యొక్క రియల్ స్టోరీని తీస్తున్నప్పుడు కొంచెం ఉపేంద్ర అనే ఒక హీరోని, అంటే ఉపేంద్ర అంటే జస్ట్ చిన్న హీరోయినే కాదు, కాలీవుడ్లోనూ చాలా చాలా సినిమాలు ఆయన చాలా మర్చిపోలేని సినిమాలు బోల్డన్ ఉన్నాయి. అయినా కానీ స్టిల్ నా మనసు ఏకీభవించడం లేదు ఇటు సైడ్. సో స్టిల్ నేను ఇటు సైడే మొగ్గు చూపుతున్నాను. కొంచెం సినిమా పేరు కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుండి అనిపిస్తుంది. ట్రోల్స్కి సపోర్ట్ చేస్తున్నామంటే ఇటువైపు మొగ్గాం కాబట్టి మీరు ఆలోచించుకోండి నేనేం చేస్తున్నాను అనేది. మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో అందరూ అంటే అభిప్రాయం ఎలా ఉందో వినాలి. ఎందుకంటే చూస్తున్నాం కదా, కొంచెం ఒక్కోసారి ఎలా అనుకుంటాము, ఏంది ఇలా మాట్లాడుతున్నాం, ఏంది డిఫరెన్షియేట్ చేస్తున్నాం అనిపిస్తుంది. కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క మూల మన అన్నారు కదా నైజం అంటారు కదా, మానవ నైజం అనేది ఎక్కడో మనల్ని డామినేట్ చేస్తుంటుంది. సో నన్ను కూడా ఎక్కడో మూల డామినేట్ చేస్తున్నట్టుంది అది. సో అందుకని ఇటువైపు మొగ్గు చూపాల్సి వచ్చింది. సో ఇంకెక్కువ దీని గురించి మాట్లాడను, లేదంటే అందరూ వచ్చి కొట్టినా కొడతారు, ఈడేంట్రా అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు అని చెప్పి. సో ప్రస్తుతానికైతే మీ అభిప్రాయం కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను.
మీరేమనుకుంటున్నారో సో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ప్రస్తుతానికైతే శ్రీని, జై హింద్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.